ఇక భట్టి విక్రమార్క గారి కథ చూసుకుందాం. ఇక ఎట్లుందంటే పాపం మొన్నటికి మొన్న ఆయన స్కామ్లో ఇరికినట్టుగా కాంగ్రెస్ పార్టీది ఎట్లుందంటే మంచేమో చెవులు చెప్తున్నారు, చెడేమో బయట చెప్తున్నారు. ఇదే విధంగా సాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా దొంగతనాలు చేస్తున్న ఇట్లా స్కామ్లో పాల్పడుతున్నారో లేదో వాళ్ళకి వాళ్ళే పుల్లలు పెట్టుకున్నాడు, వాళ్ళకి వాళ్ళే ఆగమవుడు, ఈ కథలని నేషనల్ మీడియాకు పాకుడు, ఇదంతా రాహుల్ గాంధీ కూర్చొని చూసుడు, ఇదేమైనా ఆటలాడుతుర్రా అనుకుంటూ ఆయన చెప్పుడు, నువ్వెంత నీ లెక్క ఎంత అనుకుంటూ రేవంత్ రెడ్డి లెక్క చేసుకుంటూ ఉండడు, ఇవన్నీ జరుగుతూ ఉంది. అయితే అందులోనూ భట్టి విక్రమ గారి యొక్క బాగా మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు చెప్పాలంటే సరిగ్గా లేక నేను ఒకటే స్కామ్ చేసిన, ఆ స్కామ్లో రేవంత్ రెడ్డిని ఇరికిచ్చేసిండు, నేను అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్నా, అటువంటిది నా బతుకుని రోడ్డు పాలు చేసిండు అనుకుంటూ మాట్లాడుకుంటూ బాధపడతా ఉన్నాడు. ఒక్కసారి మనం పరామర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, భట్టి తీవ్ర మనస్తాపం, రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన, కావాలని బద్నాం చేస్తున్నారని ఆక్రోశం, దీనికోసమా మనం 10 ఏళ్లు తన్లాడింది, అసలు కాంగ్రెస్ నేతలను అడగదొక్కుతున్నారు, భట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం, ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు. ఓహో, ఫిర్యాదు కూడా చేసిర్రా, మంచి పని చేసిర్రు, బాగానే పని చేసిర్రు, అట్లా చేస్తేనే కదా ఈ లొంగేది. కథ ఏందో ఒకసారి మనం అట్లా చూసుకుందాం. ఇక ఆయన గురించి కొందరు మాట్లాడుతున్నారు, మరి మనం చూడాలి. మచ్చలేని భట్టిపై పిచ్చి రాతలు, ఆంధ్రజ్యోతి రాతలు పచ్చి అబద్ధాలు, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కథనాలు, పత్రికా వ్యవస్థ దుర్వినియోగానికి పరాకాష్ట, ఏబిఎన్ రాధాకృష్ణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. నాకు ఒక డౌటు, చెప్పిందేమో రేవంత్ రెడ్డి చేయమని, స్కాముకు పాల్పడిందేమో భట్టి విక్రమార్క గారు, మరి ఏ లెక్కన ఏ రైట్స్ పరంగా ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ నమోదు చేస్తారు? మొన్ననే కదా సుప్రీంకోర్టు చెప్పింది, చాలా మంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని దుర్వినియోగం చేసుకుంటూ కావాలనే ఇక్కడ ఆరోపణలు నిందలు ఏమి లేకున్నా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని వీళ్ళు ఈ విధంగా వాడుకుంటున్నారని మొన్ననే కదా హైకోర్టు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సీరియస్ అయింది. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ క్లబ్లో కూర్చొని వారు మీ ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటే ఆ లెక్కన రేవంత్ రెడ్డి పైన ఎన్ని కేసులు పెట్టాలి? మరి ఆయన కూడా బంజారా బిడ్డల్ని ఎన్నిసార్లు వేధించిండు, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ విధంగా హింసించిండు, మరి ఆయన మీద ఎన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలో మీరే చెప్పండి. ఇక్కడ నడిపించింది రేవంత్ రెడ్డి, మనిషి కాలేటట్టు రాతలు రాసింది ఎవరు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్. స్కామ్లకు పాల్పడింది భట్టి విక్రమార్క. వాళ్ళందరూ మంచి ప్లానింగ్ మీదనే ఉన్నారు, మధ్యలో నీతుత్తరేదో ఆగట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇక ఇంకో ముచ్చట చూద్దాం కిందేమంటాడో. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల ధ్వజం, వాళ్ళు పెట్టకముందే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళకి నొప్పి వస్తూ ఉంది, నాకు అర్థం కావట్లేదు. కానీ సరే ఎంతైనా జోక్కోవాలి కదా, జోక్కునే కార్యక్రమం వచ్చింది కాబట్టి జోకాలి, లేకుంటే మళ్ళీ రేపు సాయంత్రానికి సుక్క అందదు ముక్క అందదు. ఇక చూడండి, మీడియాకు లీకులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం, సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు తలాయింపు, కలిసి పని చేయాలనిపించడం లేదని ఆవేదన, తనపై ఎందుకు బురద జల్లుతున్నారని ప్రశ్న, పత్రికాధిపతి ఇంటికి మంత్రిని పంపి సమాచారం, మనకన్నా ఇక్కడ ఏపీ టీడీపీ నేతలకే పరపతి, పోస్టింగ్లపై అడగరు, నిర్ణయాలపై చర్చించరు, తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడటమా, కాంగ్రెస్ సీనియర్ల మధ్య హాట్ చర్చలు. ఆయన బాధ ఏంటంటే మీరు మంచిగా వినాలే, ఇది 10 మందికి షేర్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు ఎవ్వరు కూడా పని గిట్లా అన్ని వదులుకొని కట్టగట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలా చేయాలని మీరు గిట్లా టెన్షన్ తీసుకోకండి. వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొని ఎవరో ఒకరు దిగిపెట్టున్నారు, మీరు మాత్రం నిగ్రహంగా మంచిగా రాగా కూర్చోండి మీరు, అంతే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే భట్టి విక్రమ ఇక రేవంత్ రెడ్డి పదే స్కాములు చేస్తాడు కదా, ఒక్కసారి సింగరేణి స్కామ్లో నేను ఇరుకుతా అని ఒక టెండర్ వేసిండు. వేసిన పాపానికి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, వెంకటరెడ్డి కోమటిరెడ్డిని ఎక్కడ పంపించిండు, ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటికి పంపించి ఆనాడు ఉంటాయి కదా చిలుకతోటి రాయబారం పంపడం, లేకుంటే పావురంతో రాయబారం పంపడం, అట్లాంటి రాయబారాలు పంపించేసి ఏం చేసిండు మిత్రులారా అంటే బట్ట బయలు చేసేసిండు. భట్టి విక్రమార్క ఇట్లా దోసుకొని తింటాను అనుకుంటూ రాతలు రాసిండు. రాష్ట్రం అంతా టామ్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కదా దాని మీద ఉక్కుపాదం మోపింది. ఇక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎట్లుంటుంది, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాతో పెట్టుకోవాలంటే పెట్టి పుట్టుండాలి అన్నట్టుగా ఉంటుంది, వాళ్ళతో పెట్టుకోవాలంటే అదంతా టామ్ అయిపోయింది. ఇక అన్ని విషయాల్లో ఏం చేయాలన్నా కూడా, ఏ పోస్టింగ్ ఇవ్వాలన్నా కూడా, మంత్రి పదవులు ఇవ్వాలన్నా కూడా, ఎవరిని ఎక్కడ మార్చాలన్నా కూడా అంతా రేవంత్ రెడ్డి డిసిజన్ తీసుకుంటూ విత్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్మిషన్ తీసుకుంటుండు. మేము 10 ఏళ్ళుగా ఉండి మేము 10 ఏళ్ళు దీనికోసమైనా ఉన్నది, మేము 10 ఏళ్ళు దీనికోసమైనా ఇబ్బంది పడింది అనుకుంటూ సీనియర్ నేతలు ఓ చోట గుంపు కూడి
గుసగుసలాడుకున్నారట. మన బాధతో ఎవరితో చెప్దాం, రేవంత్ రెడ్డి ఏమో మనకు ఇట్లా మిండియల్ లెక్క తయారైండు, మనమే మూతబారులం అనుకున్నాం, కానీ మనకన్నా మూతబారులు ఎక్కున్నాడు కదా అనుకొని అందరూ ఒక చోట కూర్చొని కాకులు కావు కావు అన్నట్టుగా ఈ బ్యాచ్ అంతా ఒకసారి బాధపడ్డారట. బాధపడిన తర్వాత ఇట్లా కాదు కానీ వీడు ఏమైనా మాట్లాడితే టీడీపీ చంద్రబాబును పోగొడతా ఉండు, ఏమైనా అంటే మనల్ని పీకేసి కొత్త 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 వాళ్ళకి ఛాయిస్ ఇద్దామని చూస్తూ ఉండు, ఇవన్నీ పద్ధతి కాదు. మొదలు రేవంత్ రెడ్డి పక్కన పెట్టేస్తే లెక్క అయిపోతుంది. ఆయన డిప్యూటీ సీఎం కానీ లేకుంటే ఇతర సీనియర్ నాయకులు కానీ మనందరం ఒక మాట అనుకున్నప్పుడు కలిసి పని చేసుకోవాలి. రేవంత్ రెడ్డి వాటాలు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి కోమటిరెడ్డి వాటాలు ఆయన వాటాలే, పొంగులేటి స్కామ్లే, సీతక్కదే, కొండా సురేఖనే, వీళ్ళు ఒక ఒప్పందాల్లో ఉంటే నాతోటి ఆడొచ్చింది కిక్ అనుకుంటూ నేను ఆయనతో కలిసి పని చేయలేను, నాకు ఆ రేవంత్ రెడ్డి వద్దు అని ఓ 10 మంది సీనియర్ నేతలు ఓ చోట గుమ్మిగూడి మాట్లాడుకున్న విషయాన్ని అయితే బయట తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని లేకుండా చేస్తున్నాడు సార్, ఇక్కడ టీడీపీ పాట పాడుతుండు, టీడీపీ మనుషులతో మీటింగ్ పెడతాడు, మొత్తం ఆయన ముఖంలో కూడా ఆ యొక్క పచ్చకళ పడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలు ఎక్కడ కూడా లేవు, అందుకనే ఇతను తీసేయండి అనుకుంటూ అధిష్టానానికి ఫిర్యాదు అయ్యిదాం అని వీళ్ళు కొంత చర్చ పెట్టుకున్నట్టుగా బయట కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం జరిగింది. అయితే బట్టి బాధ ఏంది, బట్టి విక్రమార్క గారు లేక ఒకటే స్కామ్ పాల్పడ్డాను, నా మీద ఇంతగానం చేస్తాడా, మనం ఒక అగ్రిమెంట్ మీద ఉన్నాం, అందరు కలిసి పని చేసుకుందాం కాదు, అది అందరు కలిసి దోచుకుందాం అనుకున్నారట. అయితే నాకన్నా మీరు ఎక్కువ దోచుకుంటారా, అసలు కాంగ్రెస్ పార్టీకి ఎండి శంతో నీళ్ళు పోసిందే నేను, కాంగ్రెస్ పార్టీని బతికిచ్చిందే నేను, తెలంగాణలో ధ్వజమంతా ఆ లెక్కన రేవంత్ రెడ్డిని ఒప్పుకోవచ్చులే, ఓ కొసగో రేవంత్ రెడ్డి చేసాడు కదా, నాకన్నా మీరు స్కామ్లో పడతారా అని ఎవరైనా రేవంత్ రెడ్డిని కాదని ఎవరైనా స్కాములు చేస్తే కథం, పేపర్లకు లీకులు ఇచ్చుడు, సోషల్ మీడియాలో బదనాం చేసుడు, గిదే జరుగుతుంది. తెల్లారులేస్తే మళ్ళీ మనమంతా ఒక్కటే అంటారు. అసలు కథ ఇప్పుడే నిప్పు రాజేసుకుంది. పొంగిలేడు అన్నారు కదా, దావస్కు పోయి వచ్చిన తర్వాత దీపావళికి తెల్లారే బీఆర్ఎస్ పార్టీలో బాంబులు వెళ్తాయన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పేలుతున్న బాంబులకి పొంగిలేటికే దిమ్మ తిరిగింది కదా. సిబిఐ సోదాలు, వాళ్ళు చేసే కొడుకుల స్కాములు అవన్నీ వాళ్ళ కొడుకు మీదనే పడ్డాయి, బాంబులు వాళ్ళ ఇంట్లోనే పేలినాయి. ఇప్పుడు కాస్త నేను ఆయనతో కలిసి పని చేయనుకుంటూ బల్ల గుద్ది చెప్పేసిండు. మరి ఏం జరుగుతుందో, ఏం కథనో, ఏం పాడుపడుతుందో, వీళ్ళు ఆగమైతే ఆగమయ్యారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేయకుండా కొంచెం బాగుంటుంది, అంతేనే కదా. ఇక ఎంత సిల్కగా చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వద్దమ్మా, ఆయన ఊకే రాలేదమ్మా, బూట్లు దుడుచుకుంటూ వచ్చిండమ్మా, కొంచెం వినండి అమ్మా అన్న కూడా రాష్ట్ర ప్రజలుగా కేసీఆర్ కన్నా మంచిగా చేస్తారని, మించి చేస్తారని మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆశపడి మోసపోయారు, ఇంకోసారి గోసబొమ్మ అనుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది. సో చూద్దాం, ఇంకో 2 రోజుల్లో పెద్దగానే బాంబులు పెరిగేటట్టు ఉన్నాయి. ఏ పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు ఊసిపోతారో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు చాలా రందిలో ఉన్నారు. ఇక మందలించే కార్యక్రమాలు కూడా చేసుకునేలాంటి పెట్టుకోవాలి వాళ్ళతోటి.